అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? గియాల మళ్ళీ ముచ్చటతో మీ ముందుకు వచ్చినోళ్ళ గదేం ముచ్చట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట మొన్న జీవిడ్చిన రేవతి అనే అక్క గురించి వల్ల. ఇంతకు ఆమె ఎట్లా జీవిడ్చింది అనుకుంటున్నారా? 4వ తారీఖు 12వ నెల 2024 తేదీన పుష్ప 2 సినిమా విడుదలైందట నుల్లా. అయితే అయింది కానీ గదే రోజుకి హీరో అల్లు అర్జున్ అన్న తన ఫ్యాన్స్తో పాటు కూర్చొని సినిమా చూసిండట. గట్ల చూసిండడంతోనే ఎక్కలేని జనాలు రావడం, పొట్టుగా తొక్కులాటలనే రేవతక్క జనాల పడిపోయి శ్వాస అడక జీవిడ్చిందట నుల్లా. అసలు అల్లు అర్జున్ గట్ల రాబట్టే గిట్ల జరిగిందని జనాలందరూ అనుకుంటారట నుల్లా. ఇక గింత జరిగినా ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ అన్న తరపు నుండి ఎట్లాంటి సమాచారం రాలేదట. లోకల్ పోలీస్ స్టేషన్ డీసీపీ ఆఫీస్కి కానీ ఎట్లాంటి సమాచారం లేదట. అసలు అల్లు అర్జున్ అన్న సంధ్య థియేటర్కి రావడానికి పర్మిషన్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల డౌట్ అటుల్లా. అసలు అల్లు అర్జున్ అన్న అక్కడికి రాకపోయి ఉంటే గిట్లా జరిగేది కాదుల్లా. కేవలం అల్లు అర్జున్ అన్న అక్కడికి రావడం వల్లనే రేవతక్క జీవిడ్చింది అంటున్నారు. ఆమె 2 పిల్లలు అనాథల అయ్యిళ్ళు. ఇక తను రాకపోయి ఉంటే రేవతి అక్క తన పిల్లలతో ఆనందంగా ఉండేదుల్లా. ఒక నిండు కుటుంబానికి జీవితకాలం తీరని శోకం మిగిలింది. తెరలపైన ఏ హీరో అయినా 100 మందిని చిత్తు చేయగలుగుతాడు, కానీ నిజ జీవితంలో ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేరుల్లా. ఇక ఈ పుష్ప 2 సినిమా గురించి చెప్పుకుంటున్నారు. 3 కోట్లు వచ్చింది, 5 కోట్ల బిజినెస్ వచ్చిందని. కానీ ఇప్పుడు ఎన్ని పుష్ప సినిమాల కోట్లు ఎట్ని పెట్టినా చచ్చిపోయిన రేవతి అక్కని తీసుకురాలేరు. పిల్లలకు తల్లిని దేలేరు. ఆమె మీదనే పానం పెట్టుకున్న తన భర్తకు ఆమె తల్లిదండ్రులకు ఆమెను దగ్గర చేయలేరు. ఇవన్నీ ఏం చేయలేనప్పుడు ఎన్ని పుష్ప సినిమాలు వస్తేంది, ఇంకేం సినిమాలు వస్తేంది? పుష్ప 2 కలెక్షన్, పుష్ప 2 సక్సెస్ మొత్తం ఎలక్షన్స్ రేంజ్కు మార్చేసిళ్ళు. అందుకే ఇక ఎక్కడ చూసినా పవన్ అన్న ఫోటోలు, గట్లనే జగన్ రెడ్డి అన్న ఫోటోలు ట్రోల్ చేస్తాళ్ళు. శిల్ప రవిచంద్రతో అల్లు అర్జున్ ప్రచారం చేసిళ్ళని, అతను కూడా థియేటర్కి వచ్చిండని వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చిల్లట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద హీరో అల్లు అర్జున్ అక్కడికి రావాలనుకోవడమే ఒక పెద్ద తీవ్రమైన నిర్ణయం. వచ్చే ముందు పోతే అక్కడ ఏమన్నా జరిగితే ఎట్లా, ఏదన్నా ప్రమాదం అయితే ఎట్లా అన్న బాధ్యత అయినా ఆలోచించి వెనక్కి తీసుకోవాల్సి ఉండాలి నిర్ణయాన్ని. అల్లు అర్జున్ని అతని టీంకి రాకుండా ఆపలేకపోయిల్లటుల్లా పోలీస్ అన్నలు. ఇంకా అల్లు అర్జున్ రావడమే కాకుండా థియేటర్ ఓపెన్ టాప్ ఎక్కిండటుల్లా. ఇదే అక్కడ తొక్కులాటకు దారితీసిన పెద్ద కారణం అటుల్లా. అల్లు అర్జున్ అన్నకేంది, అతని చుట్టూ కాపాడడానికి బౌన్సర్లు ఉంటారు, చుట్టూ రక్షణ వలయాలు ఉంటాయి. కానీ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకు ఎట్లాంటి లగ్జరీలు ఉండయి. రేవతక్కకు 9 సంవత్సరాల కొడుకు అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అటుల్లా. అతను సినిమా చూడాలంట గోల చేస్తే 2 పిల్లల్ని తీసుకొని భార్యాభర్తలు సినిమాకి వచ్చిల్లట. మేము వచ్చినప్పుడు అక్కడ అంతా మంచిగానే ఉన్నది, అల్లు అర్జున్ వచ్చినాకనే అక్కడ అంతా జనాలు పెరిగి తొక్కుతున్నారని రేవతి అక్క భర్త చెప్తున్నారు. తొక్కులాటలో రేవతి అక్క కింద పడి ఊపిరాడక రేవతి చచ్చిపోయిందని దగ్గరలున్న హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిండ్లట నుల్లా. అసలు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్కి వచ్చినందుకు అల్లు అర్జున్ అన్న మీద కేసు నమోదు చేసినామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ సార్ తెలిపిల్లట నుల్లా. పుష్ప 2 యూనిట్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం మీద, అల్లు అర్జున్ మీద, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద కూడా కేసు నమోదు చేసిల్లట. ఇట్లా జరిగిన ముచ్చట అల్లు అర్జున్కి సినిమా చూస్తా అంటేనే మధ్యలోనే తెలిసిందట అంటున్నారుల్లా. ఇక సగంలోనే వెళ్ళిపోయిందట. ఇప్పటికి జరిగి గిన్ని గంటలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ అన్న డైరెక్ట్గా దేని మీద ఇట్లాంటి స్పందన లేదు. ఇప్పటికైనా అల్లు అర్జున్ అన్న స్పందించి రేవతి అక్క భర్త పిల్లలకు న్యాయం చేయన్నని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇగుంటాం మళ్ళా.